పాట సంఖ్య 208. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతో దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు మనం బైబిల్ ఎత్తి బైబిల్ కల్లో పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావే. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. దాన్ని కలిపి మనం చదువుకుంటాం. పేజ్ నెంబర్ 387, పాత నిబంధనల నుండి 387, రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయము 7-8 వచనాలు.
ఇశ్రాయేలుల గోత్రము స్థానములన్నిట్లో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన యెడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపునని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనిషి తాను చేయించిన చెక్కడి విగ్రహములను నిలిపెను. మరో భాగం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం కూడా అందరం కలిపి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతోనూ నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. మరో భాగం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ వచనాన్ని కూడా చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదువుకుంటాం. 11:31 అందరం కలిసి చదువుదాం. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న యెడల తీర్పు పొందక పోదము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. చదువుబడిన ఈ లేఖన భాగాలను దేవుడు మన కొరకై దీవెనకరంగా చేయనుగాక. బలవర్తమానము అంటే మనం ఎలాగున్నామో, ఎలాగ కొనసాగుతున్నామో, ఎలాగ జీవిస్తున్నామో అన్నది పరీక్షించుకోవడం అనేది ఎంతో అవసరం. ఎవరు ఈ పరీక్షించుకునేవారు? ఎవరు? ఆరాధించేవారి యొక్క జీవితంలో సంపూర్ణంగా దేవునిలో మేము ఉన్నాము అని, అందుకొరకే ఆయన్ని స్తుతిస్తున్నాం. రెండోది బలవర్తమానం ఏంటంటే దేవుల్లో ఉన్నామని చెప్పడం మాత్రమే కాకుండా అది మా జీవితం అంతా చూపిస్తున్నాం అనేది చెప్పడమే బలవర్తమానం. ఈ బలవర్తమానంలో చదవబడిన భాగం ఏంటంటే అక్కడ చివరి మాట మనం చూస్తే కనుక మరి 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే జ్ఞాపకం చేసుకుంటే 7-8 వచనాలు కలిసి ఉంటే అక్కడ అందరం కలిసి చదువు. ఇశ్రాయేలుల గోత్ర స్థానములన్నిట్లో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడిన యెడల. కాబట్టి ఇక్కడ ఒక మంచి మాట ఏముంది? జాగ్రత్త పడిన యెడల. జాగ్రత్త పడేవారంగా మనం ఉండాలి. దేవుని పిల్లలు ఖచ్చితంగా ఎలా ఉండాలా? జాగ్రత్త పడినటువంటి జాగ్రత్తలు మనం ఉండాలి. వారికి జాగ్రత్త లేదు, వారు జాగరూకులై ఉండరు, వారు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు అనేటటువంటి మాటలోనికి మనం రాకూడదు. ఎవరు రాకూడదు? మరి ముఖ్యంగా విశ్వాసులు అంటే ఎవరు? ఆరాధించేవారు. కనుక మన యొక్క జీవితంలో జాగ్రత్త అనేది ఎంతో అవసరం. ఇది నాన్న అనేక మందికి ఏం లేదు, జాగ్రత్త లేదు. దేవుని విషయమైన జాగ్రత్త లేదు. అంటే జాగ్రత్త లేదంటే వారి జీవితంలో ఏముంది? అజాగ్రత్త ఉంది. అజాగ్రత్త ఉందంటే ఇంకొక బైబిల్ విధానంలో ఇంకో మాట కూడా ఏముంది? నిర్లక్ష్యం ఉంది. ఇక్కడ అదే మాట మనం చూస్తాం. చూడండి, జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట వినకుండా, చూడండి ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనంలో
జాగ్రత్త పడిన యెడల మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపునని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను వారు ఏం చేశారంట? లక్ష్య పెట్టక ఆయన తొలగించనని ఆయన చూస్తూ ఉంటే ఆయన మాటను ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. జ్ఞాపకం పెట్టుకో ప్రియమైన సహోదరుడా, నీ నా జీవితంలో దేవుల్లో ఉన్నామని విధానం కాదు, కానీ ఆ ఉన్నాము అంటే ఆయన మాటను మనం లక్ష్య పెట్టే వరంగా ఉండాలి. ఆయన మాటను నిర్లక్ష్య పెట్టేటట్టుగా ఉండకూడదు. ఆయన మాట విన్నావు అంటే ఆశీర్వాదమే. ఆయన మాట విన్నారు, దాని తర్వాత ఏం చేశారు? కుడివైపున వలవేయమంటే ఏం చేశారు? వలవేశారు. విస్తారమైన చేపలు 153 చేపలు దొరికినవిగా ఉన్నాయి. అదే అయ్యే రాత్రంతా శ్రమ పడ్డాం, ఇక మేము వేయలేము, మాకు శక్తి లేదంటే వారు ఒక్క చేపను కూడా వండుకునేవారు కాదు. అంటే అక్కడ మాటను ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టలా. ఏం చేశారు? లక్ష్య పెట్టారు. అంటే ఆ లక్ష్య పెట్టడం కూడా ఏంటంటే ఏ మాత్రం కూడా సందేహించకుండా, ఏ మాత్రం కూడా ఎదురు ప్రశ్న వేయకుండా ఏం చేశారంటే, ఇంకొక మాటలు ఏం చెప్పాలంటే, వారు ఏదైతే చెప్పారో వారు దాన్ని ఏం చేశారు? అందుకని ఒక మాట ఉంది, విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? ఏంటి విశ్వాసం అంటే? ఎవరు విశ్వాసులు? ఎవరు ధన్యులు? అసలు ఎవరు ధన్యులు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ అక్కడ ఏమాత్రం కూడా ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు మీ వలలను ఎక్కడేమంటున్నాడు? కుడి ప్రక్క ఏమంటే మనం ఏమంటాం నాయన? ఒకటి ఏమంటాం మనం? అయితే సారిపోయాంలేనా? కష్టం. ఎందుకంటే మీరైతే చెబుతారు కానీ మా వల్ల అయితే సువార్తకి వెళ్దాము, ఏమాత్రం కూడా వర్షం రాదు, దేవుడే సహాయపడతాడు, ఏ మాత్రం కూడా సందేహించొద్దు, ఏమీ ఆటంకం జరగదంటే ఒకళ్ళు వచ్చేమంటారు ఎక్కువ నా కరోనా కదా, ఇంకొకళ్ళు వచ్చేమంటారంటే మాస్క్ లేదు కదా, ఇంకొకళ్ళు వచ్చి అన్న వాతావరణంతో మొబ్బట్టింది కదా. ఇక ఇన్ని మాటలు మాట్లాడితే అసలే వెళ్ళిన తర్వాత నేను అంటాను తడిసేది ఖాయమక్క. ఎందుకు చెప్పేది కూడా ఎంత చక్కగా చూతారంట, అంత చక్కగా అంకుల్. మరి కొంచెం వాతావరణం అంతగా చినుకులు పడుతున్నట్టు ఉన్నాయి అని ఒకళ్ళు, అయ్యా ఇప్పుడు వెళ్ళటం అన్నది కొంచెం క్షేమం కాదేమో. ఎవరు నాయన అనేది? నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ సంఘాన్ని మొన్న రాణెక్కంటుంది, ఇక్కడ వృద్ధులు తప్ప పిల్లలు తప్ప ఎవరు కనపట్ల. ఈ సంఘం ఎందుకేనేమో, వృద్ధుల కొరకేనేమో. జ్ఞాపకం పెట్టుకో. అయితే వృద్ధుల, యవనస్తుల, విశ్వాసులు అనేది ప్రక్కన పెడితే వచ్చేటటువంటి విధానంలో క్రమంలో నిలిచి ఆయన మాట విన్నామంటే నీకు ఆరోగ్యమే, నీకు ఆశీర్వాదమే, నీకు ఆనందమే, నీకు నిజమైన ఆదరణే. నేనంటాను నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ నీకు కూడా ఆయనకు అప్పగించుకుంటే చాలు, ఆయన మాట వింటే చాలు. అందుకని మాట ఎక్కడ వినలేదో లక్ష్య పెట్టలేదు. అన్నమాట చూడండి, అన్నమాట ఎంత స్పష్టంగా ఉందో జ్ఞాపకం చేసుకుంటే చూడవచ్చు మనం. చూడండి అన్నమాట, వారు ఏం చేయాలంట? దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరం మందు మనిషి తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఎవరంట? మనిషే. కాబట్టి మనిషి నిలబెట్టినటువంటి చెక్కుడు విగ్రహములను ఈ దినాన పైకి కనబట్టలేదు కానీ ఆయా రకాలుగా మొక్కేటటువంటి విధానం. ఆ విగ్రహముల వైపు వెళ్ళట్లేదేమో కానీ మనిషిని మొక్కేటటువంటి స్థితి. నువ్వు లేకపోతే నేను ఉండలేను, మీరు లేకపోతే నేను ఉండలేను. దేవుడు లేకపోయినా ఉండొచ్చు కానీ మీరు లేకపోతే నేను ఉండలేననే వాళ్ళు ఉన్నారు చాలా మంది. దాని తర్వాత దేవుడు దేవుడే, డబ్బు డబ్బే, దేవుడు దేవుడే, అధికారం అధికారమే, దేవుడు దేవుడే, కులమే అనేవారు నేను చూశా. అందుకని దేవుని బిడ్డలైన వారికి డబ్బు మీద మమకారం చావాలి, దేవుని బిడ్డలైన వారికి కులం మీద మమకారం చావాలి, దేవుని బిడ్డలైన వారికి అధికారం మీద, అందం మీద ఏమవ్వాలా?
మమకారం చావాలని నేను అంటాను. ఎప్పుడైతే అది ఉంటుందో ఖచ్చితంగా దేవుణ్ణి కోరుకుని దేవుని మాట వింటాం. దేవుని మాట ఎప్పుడైతే వింటామో నిజమైన ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. అందుకనే ఈ యొక్క దేవుని మాటలు విన్న అనుభవని అక్కడ చేపలు పట్టిన వారిని, ఎవరు చేపలు పట్టింది? ఎవరు చేపలు పట్టిన ఆ రాత్రి అంతా చేపలు పట్టింది ఎవరెవరు? పేతురు, సీమోను, పేతురు, ఎవరున్నారు ఇంకా? తోమా, నతనయేలు కూడి ఉండిరి. కాబట్టి అక్కడ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకుంటే రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఒకటే మాట అమ్మా, అక్కడ 7 మంది అయితే అక్కడ శిష్యులుగా ఉన్నారు. అయితే రాత్రి అంతా ప్రయాసపడ్డారు. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఇక్కడ దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం అనేది నేను చెప్పేది. ఏదో ఆరాధించావు, అయితే ఆయన మాటను విను. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట విను. భర్త మాట కంటే, భార్య మాట కంటే, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరి మాట కంటే కూడా దేవుని మాట విను. దేవుని మాటగా నువ్వు తీసుకున్నావంటే అది నీకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకని ఇక్కడ నేను జ్ఞాపకం ఎక్కడ నువ్వు దేవుని మాటను నిర్లక్ష్య పెట్టే వారు ఏం చేశారంటే నిర్లక్ష్య పెట్టి ఆ చెక్కుడు విగ్రహాలను ఏం చేశారట? అక్కడ చూడండి అన్నమాట. మనిషి తాము చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారం మనిషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులని మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అనుజనుల కంటే మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. చూసారా? జాగ్రత్త. కాబట్టి ఎవరిని మృంగుదలని గర్జన సింహవలే వాడు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ మనిషే నిలబెట్టించిన ఆ యొక్క చెక్కుడు విగ్రహమును చూస్తే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట నిజంగా ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపు చేసిన అనుజనుల కంటే వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడైన ఎవరు? అందుకనే చాలా మంది దేవుళ్ళ నుండి తప్పించడానికి కారకులుగా ఉంటారు. జాగ్రత్త. దేవుని మాట విను, మనుషుల మాట వినవద్దు. నేను చెప్తున్నప్పుడు కూడా మనిషే. గత వారం అనుకుని చెప్పింది మనల్ని ఎలాగ వాడుకుంటారు, మనుషులు ఎట్లా వాడుకుంటారు? యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ వలె తుడుచుకున్న తర్వాత ఆ టిష్యూని మనం పడేస్తాం. అట్లాగే నన్ను మనుషులు వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. ప్రేమ కలిగిన దేవుడు నన్ను వదిలివేయకుండా ఆయన నిత్యము భద్రపరుస్తూ కాపాడుతూ ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడన్నట్టే అనుగుణ నుంచి ఆయన కాపాడుతూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు. అయితే ఆయన మాట విను. ఆయన మాట వినకుండా ఎక్కడైతే ఉన్నామో అది జ్ఞాపకం చేసుకో. వారి మాట విన్నారు, ఆయన మాట విన్నారు, నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. 153 చేపలు పొందుకున్నారు. ఎంతో సంతోషించడానికి కారణమైంది అదే. ప్రశ్న వేసినట్లయితే అదే, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డాం, ఇంకా మా వల్ల కాదు అన్నట్లయితే ఒక్క చేప కూడా అక్కడ పడేది కాదు. ఆయన చేసిన ఆ గొప్ప ఆశ్చర్యం అంటే అక్కడ ఆశ్చర్యం ఏంటో తెలిసిన ఇంకా ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడో ఆ మాటను ఎవరు విన్నారు? ఎవరు విన్నాయంట? చేపలు విన్నాయి. అందుకని చేపలు విన్నాయి కనుక ఆ మాటకు ఎప్పుడైతే లోబడి ఆ వల కుడి ప్రక్కన వేశారో ఆ చేపలు విన్నాయి కనుక చేపలన్నీ ఎక్కడికి వచ్చేసినాయి? వలలోకి వచ్చేసినాయి. ఈ మాట నాకు ఆశ్చర్యం అనిపించింది. చేపలన్నీ ఆయన మాటకు లోబడి వలలోకి వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఆయన మాటను వినకుండా మనం లోబడనొల్లకుండా ఉండేటటువంటి వారంగా ఉంటున్నాం. అలా కాకుండా నిజమైనటువంటి అనుభవం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రకటన గ్రంథం 4:8 మనం చూస్తే గనక అక్కడ చూడండి. ప్రకటన గ్రంథం 4:8 ఒక మాట చదవండి. అవి ఏం చేస్తున్నాయి అంట? ప్రకటన గ్రంథం 4:8 త్వరగా. ప్రకటన గ్రంథం 4:8 ఆ 4 జీవులలో
ప్రతి జీవికి 6 రెక్కలుండెను. 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు. ఏంటండి ఇక్కడ గమనించాలా, రాసి పెట్టుకుని బైబిల్లో భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండును. పరిశుద్ధుడు అని మానక రాత్రి మగళ్ళు చెప్పేటటువంటి అనుభవం. కాబట్టి ఈ దేవుల్లోనికి వచ్చిన మన జీవితంలో ఆయన మాట వినేవారు ముందు, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన నిన్ను పరిశుద్ధపరిచినాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి నీకు నాకు గొప్ప అర్హత ఇచ్చి అక్కడికి ప్రణాళిక చేసినాడు. అందుకొరకే ఆయన మర్చిపోకుండా ఆయన మాట వినేవారంగా ఉండాలి, జాగ్రత్త పడేవారంగా ఉండాలి. ఆ జాగ్రత్త లేకుండా ఉంటే, ఒకవేళ నిర్లక్ష్యం ఉంటే, ఎక్కడ నిర్లక్ష్యం ఉందో, ఎక్కడ జాగ్రత్త ఉందో మనం గమనించుకునే వారంగా ఉండాలి. ఆయన మాట వినేవారంగా లేము. ఆయన మాట వింటే, ఆయన మాట అంటే నేను అంతకుముందు కూడా చెప్పాను, ఆయన మాట అంటే ఏంటి? దేవుని వాక్యమే. ఆయన వాక్యము అన్నది నీ జీవితంలో ఉండి ఆ వాక్య ప్రకారం నీవు నేను నడిస్తే గనక నిజమైన ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందగలం. అందుకని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకపోతే నీ జీవితంలో ఆశీర్వాదమే. అందుకనే ఆయన మాట వినేవారంగా ఉన్నాం. చాలాసార్లు ఆయన మాటను నిర్లక్ష్య పెట్టేటటువంటి జాబితాలో ఉన్నాం. ప్రశ్నించుకో. ఎన్నోసార్లు నీ మాట నిర్లక్ష్య పెట్టాను. నువ్వు నన్ను ఈ రీతిగా చేయాలని ఇష్టపడతా ఉంటే నేను నిర్లక్ష్య పెట్టి చేతులారా నా అంతటా నేనే ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాను? పోగొట్టుకుంటున్నాను. నీ మాట వింటానని నిబంధన చేసుకో, తీర్మానం చేసుకో. ప్రభు దగ్గరికి వచ్చి అడుగు. ఎన్నోసార్లు నీ మాట వెళ్ళలేదని చెప్పు. రెండో మాట ఏంటంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3. త్వరగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగ తప్ప. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ దేవుని రక్షణ విషయంలో జాగ్రత్త లేదు. దాని తర్వాత దేవుని రక్షణ విషయంలో ఏముంది? నిర్లక్ష్యం ఉంది. ఆయన రక్షించాడు, రక్షించాడులే అన్నట్లుగా మనం మన ఇష్టానుసారంగా జీవించే వరంగా ఉన్నాం. అందుకొరకే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క విధానం వైపు మనము పయనించే వరంగా ఉన్నాం, వెళ్ళే వరంగా ఉన్నాం, కోరుకునే వరంగా ఉన్నాం. దేవుడే, భక్తే. కానీ మన యొక్క జీవితమే జాగ్రత్త లేని, లక్ష్యం లేని, దాని తర్వాత దేవుల్లో లేని విధానం కనబడుతుంది. దాని కొరకే అజాగ్రత్త, దాని కొరకే నిర్లక్ష్యం. అందుకని ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టిన ఎలాగో తప్పించుకుంటాం. అంటే నీకు రక్షించిన సంగతి మర్చిపోవద్దు. దాన్ని నిర్లక్ష్య పెట్టేవంటే అంతకంటే ఘోరం మరొకటి ఏది కూడా రక్షణని నువ్వు లక్ష్య పెట్టు. నాకు రక్షణ ఇచ్చేవయ్యా, ఆ రక్షణ మాత్రం ఖచ్చితంగా భద్రంగా నేను కాపాడుకోవాలి. దాని విషయంలో నాకు జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు రక్షణ విషయంలో జాగ్రత్త లేదని మనం ఆయన దగ్గరికి వచ్చి తీర్మానం చేసుకున్నాం. రక్షణ పొందారా అని అంటే మనం ఏమంటాము? రక్షణ పొందాము. రక్షణ పొంది రక్షణ పొందినట్లుగా మనం ఉన్నామా? రక్షణ పొందామంటే నిలువెత్తిన వైట్ బట్టలు వేసుకుని, తెల్ల బట్టలు వేసుకుని, లేకపోతే రక్షణ పొందామంటే బైబిల్ తీసుకుని, రక్షణ పొందామంటే పెద్ద పాట పాడి, రక్షణ పొందామంటే పెద్ద కానుకేయటం అన్నది రక్షణ పొందినట్టు కాదు. ఆ రక్షణ పొందటం అనేది అందుకని చాలా మందికి రక్షణ పొందారంటే వారికి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఏది అర్థమైంది వెంటనే? సంగమమ్మ రక్షణ పొందేవా అని అంటే రక్షణ అర్థం కాదు. దిగేవా అంటే అర్థమైంది. దిగేవా అంటే బాప్తిసం తీసుకున్నావా? అది ఇప్పుడు చూడండి. కాబట్టి రక్షణ పొందేవంటే ఆమె తెలియదు, కానీ దిగేవా అంటే రక్షణ బాప్తిసం తీసుకున్నావంటే ఆమె తెలుసు. అంటే చాలా మందికి రక్షణ అనేది లేకుండానే ఏం చేస్తున్నారు? బాప్తిసం ఎందుకు తీసుకున్నావు అంటే వాళ్ళు ఇచ్చారు తీసుకున్నావు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. లేకపోతే ఇది ఇస్తామని ఆశ పెట్టారు అందుకు తీసుకున్నావు అన్నవారు చాలా మంది ఉన్నారు.
హృదయపూర్వకంగా ప్రభువును అంగీకరించి బాప్తిసం తీసుకున్నవారు, ఆయన కొరకు జీవించేవారు ఈ దినాల్లో చాలా తక్కువ. అయితే మనం మాత్రం ఆ రక్షణ నిర్లక్ష్య పెట్టక లక్ష్య పెట్టిన వారంగా ఉండాలి. చాలాసార్లు రక్షణ నిర్లక్ష్య పెట్టాను, నన్ను క్షమించయ్యా, ఆ రక్షణ చూపించట్లేదు నీ కొరకు. దేవుని మాట వినేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే నీ నా జీవితంలో ఎక్కడ దేవుని మాట వినట్లేదు చూసుకుని ఆయన దగ్గరికి వద్దాం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 ఏముంది అక్కడ? మనల్ని మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోతే, విమర్శించుకుంటే తీర్పు లేదు, విమర్శించుకోకపోతే దేవుని మాట విన్నామంటే మనం ఈ లోకంలో జీవించడం కష్టం. రక్షణ చూపించామంటే, అందుకని చాలా చోట్ల రక్షణ పొందామంటే ఉద్యోగాలు తీసేసిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందితే వాళ్ళ మీద కక్ష కట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా వారు నిలిచినప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడు? ఉన్నతంగా వారిని ఉంచాడు. అలాగా నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. కాబట్టి దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా ఎక్కడ నిర్లక్ష్యం అజాగ్రత్తను చూసుకో. రెండవదిగా రక్షణ నిర్లక్ష్య పెట్టినటువంటి సందర్భం ఎక్కడుందో చూసుకో. మూడవదిగా నెహెమ్యా గ్రంథం 13వ 11 నెహెమ్యా గ్రంథం 13వ 11 చదవండి. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి ఎక్కడ? తమ స్థలములో ఉంచి తిని. అంటే వారు ఏ స్థితిలో ఉన్నారు? దేవుని మందిరాన్ని ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టిన వారుగా ఉన్నారు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఆయన మాట విందాం. ఆయన మాటను ఎక్కడ నిర్లక్ష్యంగా మనం ఉంచుకున్నాం చేసేమో అది జ్ఞాపకం చేసుకో. నిర్లక్ష్యం ఉందంటే, ఆయన మాట వినలేదంటే నీకు నిజమైన నెమ్మది ఉండదు, నిజమైన ఆశీర్వాదం ఉండదు, నిజమైనటువంటి నడిపింపు ఉండదు. గుర్తుపెట్టుకో. ఒకవేళ నడుస్తున్నామని ఏదో ముందుకు వెళ్తున్నామని ఉంటుంది, కానీ ఆయన మాట వినకుండా నీ ఇష్టం వచ్చి నా ఇష్టం వచ్చినట్టు వెళ్తే వీలు పడవు. రెండవదిగా ఏం చేయాలా? మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రెండో మాట ముందు ఆయన మాట వినాలి. రెండోదిగా ఏం చూస్తూ వచ్చాం? ఏదైనా రక్షణను నిర్లక్ష్య పెట్టక రక్షణ చూపించే వరకు ఉండాలి. మూడోది, ఆ రక్షణ చూపించే వరకు ఉన్నామంటే ఆయన మందిరాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. కానీ ఆ మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకుండా నన్ను ఉంచుతావు. దేవరాత్రములు నేను నీలో ఉన్నాను, నీ ఇంటికి వెళ్ళి నేను నెమ్మది పొందినట్లుగా మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకుండా. అయితే ప్రభుకు స్తోత్రాలు. మన వారు హెర్మోన్ ప్రియులు మందిరాన్ని నిర్లక్ష్య పెట్టేవారు చాలా తక్కువ. అంటే ఇక మందిరానికి నిత్యము వచ్చేటటువంటి విధానంలో కనబడేవారు ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మందిరానికి వచ్చి తర్వాత మందిరాన్ని నిర్లక్ష్య పెట్టిన వారు అనేక మంది కనబడుతూ ఉన్నారు ఈ లోకంలో. అలా ఉండకుండా మొట్టమొదటి నీ మాట వినాలి, నీ మాటను లక్ష్యం చేయాలి. రెండవదిగా రక్షణను నిర్లక్ష్య పెట్టకుండా లక్ష్య పెట్టి ఆ రక్షణ చూపించాలి. మూడవది, నీ మందిరానికి రావాలి. ఆ విషయంలో జాగ్రత్త కలిగిన వారిగా ఉండటానికి నన్ను సిద్ధపరచు. ఎక్కడైతే తప్పిపోయిన స్థితి ఒకళ్ళు ఉందో నీ మందిరానికి నీ మాట వినకుండా ఎక్కడైతే ఉన్నావు, ఆయన మాట వింటే నా ఎదుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఆయన దగ్గర ఆయన మాట విను, రక్షణ పొందు. ఆ రక్షణ పొందిన అనుభూలో, ఆరాధించిన అనుభూలో, పాల్పంపులు పొందడానికి సిద్ధంగా ఉన్న అనుభూలో ఆయన మాట ఎక్కడ తప్పిపోయామో, వినకుండాన్నామో, నిర్లక్ష్య పెట్టామో ఒకసారి గమనించుకున్నాం. రెండవదిగా ఆ పొందినటువంటి రక్షణ నిర్లక్ష్య పెట్టకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎక్కడ నిర్లక్ష్య పెట్టామో చూసుకోవాలి. మూడవది, లేక ఆయన మందిర విషయంలో నిర్లక్ష్యం అనేది లేకుండా లక్ష్యం అనే దాంట్లోకి నన్ను తీసుకురా ప్రభువా. ఇంకా నీ మందిరంలో గడపాలి, ఇంకా నీ మందిరంలో నేను ఎక్కువగా ఉండాలి, నీ మందిరంలో పరిచయం చేయాలి, నీ కొరకే సాక్షాత్తంగా జీవించాలి, ముందుకు వెళ్ళాలనే భావన నిలిచి ఉన్నాం. ఆ రీతిగా మనం పరీక్షించుకొని మనమే విమర్శించుకుని తీర్పు పొందక. కాబట్టి ఉదయకాల సమయంలో అయ్యా నీ మాట కొన్నిసార్లు వినడంలే, దయతో నన్ను క్షమించు. కొన్నిసార్లు రక్షణ చూపించడంలే, దయతో నన్ను క్షమించు.
కొన్నిసార్లు నీ మందిరాన్ని నిర్లక్ష్య పెట్టే అనే అనుగులో నన్ను క్షమించమని అడిగి మనం వాళ్ళలో పాలు పొందడానికి ప్రియ ప్రభువు మనకు సహాయము చేయనుగా.